బార్డర్స్ ఎవరైనా దగ్గర నుంచి దాటుతారు కదా, మరి ఇండియన్స్ ఎందుకు 7.25 lakh ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంటే వీళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు. ఒకటి పంజాబ్ నుంచి మెక్సికోకి, కెనడాకి షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు గత 100 సంవత్సరాలుగా మైగ్రేట్ అవుతున్నారు వయా సీ. వీళ్ళు కాకుండా చదువు కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకి వచ్చి వాళ్ళకి వచ్చిన వీసా డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఎట్లా ఒకట్లా జాబ్ పడదాం అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా టెక్నికల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకే వస్తారు. బట్ ఇమిగ్రేషన్ సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. అది ఇండియన్స్ అయినా ఎవరైనా. 10,000 మంది ట్రూప్స్ ని దింపారు. రీసెంట్ గా యూఎస్ లో క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక పాయింట్ మీద చాలా బలంగా నిలబడ్డారు. ఇమిగ్రేషన్ లాస్ అంటే యూఎస్ కి ఇల్లీగల్ గా ఎవరైతే పక్క దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళు ఎవరైనా అవని, క్రైమ్ చేయడానికి అవని, బ్రతుకు తెరువు కోసం వస్తున్న వాళ్ళని అవని, వాళ్ళు మన ఎకానమీకి, దేశ భద్రతకి భంగం కలిగిస్తున్నారు, వాళ్ళు వెంటనే పంపించాలి. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నట్టే 1000 మందికి డిపోర్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. కానీ ఏదో ఒక హాలీవుడ్ సినిమాలో జరిగినట్టు 2 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆన్ ఎయిర్ ఉన్నాయి, ఎయిర్ బోర్న్ ఉన్నాయి. యూఎస్ నుంచి కొలంబియా వెళ్తున్నాయి. మిడ్ ఎయిర్ లో కొలంబియన్ ఎయిర్ స్పేస్ కి ఎంటర్ అవ్వగానే కొలంబియన్ ప్రెసిడెంట్, ఆయన పేరు గుస్తావో పెట్రో, ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కొలంబియా గడ్డ మీద దిగవు, మీరు తక్షణం వెనక్కి పంపియండి అని వెనక్కి పంపించాడు. ట్రంప్ ఎంత మొండిగా ఆలోచిస్తారో మనందరికీ తెలుసు. అలాంటి ట్రంప్ ని కొలంబియా లాంటి ఒక చిన్న కంట్రీ ఎదిరియడం, అది వరల్డ్ మొత్తంలో ఒక చిన్న షాక్ వేవ్ లాంటిది పంపించింది. అసలు యూఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ పంపించడం ఏంటి, దాన్ని ప్రెసిడెంట్ గుస్తావో వెనక్కి పంపించడం ఏంటి అనే క్వశ్చన్ మీకు వస్తే సింపుల్ ఆన్సర్ దానికి. అందులో కొలంబియన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, ఎవరైతే ఇల్లీగల్ గా యూఎస్ కి ఎంటర్ అయ్యారు. సో ఆయన దేశ ప్రజలను ఆయన ఎందుకు వెనక్కి పంపించాడు అనే డౌట్ మీకు వస్తే నేను ఎప్పటి నుంచో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు రైట్ వింగ్ ఏంటి, లెఫ్ట్ వింగ్ ఏంటి, యూఎస్ లో ఇమిగ్రేషన్ ఇంత పెద్ద కన్సర్న్ ఎందుకు అయింది. ఆల్మోస్ట్ ఎలక్షన్ డిబేట్ లో చాలా వరకు ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ మీద నడిచింది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి 1-on-1 డిబేట్ ఉంటుంది ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ కి. వాళ్ళ ఎలక్టోరల్ సిస్టమ్ అలా వర్క్ అవుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఇటు ఉన్నారు, అండ్ దెన్ కమలా హ్యారిస్ గారు ఇటు. ప్రజలు చూస్తుండగానే ఇమిగ్రేషన్ వల్ల లోపలికి వచ్చిన వాళ్ళ ద్వారా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇన్ఫాక్ట్ నేను చెప్పడం ఎందుకు గానీ ఆయన చాలా డ్రమాటిక్ పదం వాడాడు, మీరే వినండి. And millions of people to come into our country. They're eating the dogs, the people that came in. They're eating the cats. They're eating the pets. లిటరల్లీ దే ఆర్ ఈటింగ్ అవర్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటున్నారు ఆయన, ఇమిగ్రెంట్స్ దృష్టిలో పెట్టుకుని. దాంట్లో ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ లెఫ్ట్ వింగ్ డెమోక్రాట్స్ కి అసలు ఇమిగ్రెంట్స్ అంటే ఎందుకు అంత ఇష్టం, రైట్ వింగ్ కన్సర్వేటివ్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళకి అసలు ఇమిగ్రెంట్స్ తో అసలు ఏంటి ఇబ్బంది, ఎలక్షన్ మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్ ఎందుకు పెడుతున్నారు. దాని పర్టికులర్ యూఎస్ కొలంబియా ఇన్సిడెంట్ ఉంది కదా, చాలా డ్రమాటిక్ హాలీవుడ్ సినిమా సీన్ లో ఉంటుంది. అది దీన్ని సెంటర్ స్టేజ్ లో తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. అండ్ ఇది చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. కొత్తగా ఈ వీడియోని ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇంకా నా సైడ్ నుంచి వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఇది January 20th సండే మార్నింగ్. ఇది ట్రంప్ గారు ఇలా కుర్చీ ఎక్కగానే ఫస్ట్ మనం ఇమిగ్రెంట్స్ ని పట్టుకుందాం. వాళ్ళు ఏ కంట్రీ అయినా అవ్వనివ్వండి. మేజర్ కంట్రీస్ లైక్ ఎల్ సాల్వడార్, మెక్సికో, ఇండియా. ఇన్ఫాక్ట్ ఇండియా నుంచి కూడా 7.25 lakh ఇమిగ్రెంట్స్ ఉన్నారు యూఎస్ లో. సో ఏ కంట్రీస్ ఆ కంట్రీస్ ఇమిగ్రెంట్స్ ని పట్టుకొని వాళ్ళ కంట్రీస్ వాళ్ళు వెనక్కి పంపించేద్దాం అనే ఒక 1 point ఎజెండాతో ఆయన ఉన్నారు. దీని గురించి చాలా మంది స్పెషలిస్టులను డిప్లాయ్ చేశారు కూడా. సో ఈ కార్యక్రమంలోనే 2 మిలిటరీ ఫ్లైట్స్ ఓవరాల్ గా 80 మంది ఉన్నారు లోపల, కొలంబియాకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గుస్తావో గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, ఏదో ఆబ్జెక్ట్స్ ని పంపిస్తున్నట్టు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో పంపిస్తున్నారేంటి మీరు, మీకు అసలు మానవత్వం ఉందా, దాంట్లో కొంచెం బాత్రూమ్ అయినా ఉందా అని చెప్పి ఆల్మోస్ట్ దారంతా వచ్చేసారు వాళ్ళు. మరి ఇంత ఇదిగా మాట్లాడి ఈయన మిడ్ ఎయిర్ ఏది ల్యాండింగ్ కూడా అవ్వనివ్వకుండా మిడ్ ఎయిర్ లో వెనక్కి పంపించేసి చాలా పెద్ద ట్వీట్ ఒకటి రాశాడు. నాకు డొనాల్డ్ ట్రంప్ అంటే పెద్ద భయం ఏం లేదు, అబ్రహం లింకన్ బ్లాక్ కాలనీస్ అది ఇది అని చెప్పి కొంచెం లెఫ్ట్ లీనింగ్ ప్యాండర్ చేసినట్టు ఒక పెద్ద ట్వీట్ రాసి పంపించేశాడు వెనక్కి. ఇదే టైంలో సండే మంచి బ్రీజీ మార్నింగ్ డొనాల్డ్ గారు ఒక గోల్ఫ్ గేమ్ మధ్యలో ఉన్నారు. ఈ న్యూస్ ఆయనకి అందే టైంలో ఆయన ట్వీట్ చూశారు, ఆయనకు ఫోన్ చేశారు, చెప్పారు 2 ఎయిర్ క్రాఫ్ట్లు వెనక్కి వస్తున్నాయని చెప్పి. ఆయన ఒకటే అనుకున్నాడు, అవునా సరే మీకు మర్యాదలు అంటే ఏంటో నేను నేర్పిస్తాను అని చెప్పి ఇమ్మీడియట్ గా ఏది విత్ ఇన్ మినిట్స్ కొలంబియా నుంచి అమెరికాకు వస్తున్న ప్రతి ఎక్స్పోర్ట్ కి ఇమ్మీడియట్ గా 25% హైక్ ఇన్ టారిఫ్ చేశాడు. Trump wasted no time in responding. In retaliation, he announced a range of punitive measures, including a 25% tariff on all Colombian goods entering the US. అంటే ఒక ఐటమ్ ని కాఫీ పౌడర్ ఉందనుకుందాం, ఎందుకంటే కొలంబియా నుంచి కాఫీ చాలా బలంగా వస్తుంది యూఎస్ కి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా. సో ఒక కాఫీ పౌడర్ వచ్చి $100 ఇక్కడ అమ్మాల్సి వస్తే అందులో $25 యూఎస్ లాగేసుకుంటే దాన్ని టారిఫ్ అంటారు. అండ్ ఈ ట్రంప్ గారికి టారిఫ్ చూపించి భయపడడం కొత్త ఏం కాదు. మొన్న మధ్యన ఇలాగే కెనడా కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే ఇదే 25% టారిఫ్ చెప్పి కెనడాని కూడా భయపెట్టాడు ఆయన. ఆ కెనడియన్ ప్రిన్స్, ఆయన పేరు ఏదో ఉంటుంది, జస్టిన్ ట్రూడో, ఆయన యూఎస్ దాకా వచ్చి బ్రతిమాలుకున్నాడు వద్దు సార్ అని చెప్పి. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు, అది వేరే విషయం. అది బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా టారిఫ్స్ పెట్టడమే కాకుండా మీరు 1 week లోపల మీ డెసిషన్ ని రివోక్ చేయకపోతే దీన్ని 50% పెంచుతాను అని చెప్పి ట్రావెల్ బ్యాన్స్, వీసా రిస్ట్రిక్షన్స్ అని చెప్పి కూడా భయపెట్టాడు. ఇదంతా ఇప్పుడు January 25th మధ్యాహ్నానికల్లా విత్ ఇన్ 1 day వాళ్ళు రియాక్ట్ అయ్యారు. 26th మార్నింగ్ కొలంబియన్ అఫీషియల్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ ఆ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే పరువు పోతుంది కాబట్టి మా ప్రెసిడెంట్ గారి పర్సనల్ సివిలియన్ ప్లేన్ ఒకటి పంపిస్తున్నాం మేము, అందులో మీరు పంపియండి,
టేక్ ఇట్ యాజ్ ఎ రిక్వెస్ట్ అన్నట్టు వస్తే 27th మార్నింగ్ అక్కడ యూఎస్ అంటే మనకి నిన్న నైట్ ఆ ప్లేన్ లో జనాలు పంపించేశారు. ఇక్కడ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జస్ట్ గోల్ఫ్ కోర్స్ లో చిన్న 2-3 ట్వీట్లు వేసి 2-3 ఫోన్ కాల్ చేసి ఈ టారిఫ్ డెసిషన్ తీసుకొని గుస్తావో అతని మాట వెనక్కి తీసుకునేలా చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ సీక్వెన్స్ అంతా ఒక 3 రోజులు జరిగింది. కానీ ఇప్పుడు మీ అందరితో కొంచెం బ్రాడర్ పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అని యూఎస్ పర్స్పెక్టివ్ లో ఇండియన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి నేను చెప్తాను. సో యూఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. అండ్ ఎలాంటి వ్యక్తి వచ్చినా కొంచెం గట్టిగా పనిచేస్తే బాగా సంపాదించొచ్చు అని ఉంటుంది. ఇలా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే క్రైమ్ చేసే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉంటారు. వీళ్ళు మేజర్ గా నైబరింగ్ కంట్రీస్ నుంచి వస్తారు, మెక్సికో, ఎల్ సాల్వడోర్, అలాగా సౌత్ అమెరికా నుంచి. బార్డర్స్ ఎవరైనా దగ్గర నుంచి దాటుతారు కదా, మరి ఇండియన్స్ ఎందుకు 7.25 lakh ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంటే వీళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి పంజాబ్ నుంచి మెక్సికోకి, కెనడాకి షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు గత 100 సంవత్సరాలుగా మైగ్రేట్ అవుతున్నారు వయా సీ. అలా డంకీ రోడ్ లో మెక్సికోకి వచ్చి మెక్సికో వయా బార్డర్ దాటిన వాళ్ళు కొంతమంది ఉంటే ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అందుకే అమెరికాలో మనకి చాలా మంది పంజాబీలు కనబడుతుంటారు. వీళ్ళు కాకుండా చదువు కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకి వచ్చి వాళ్ళకి వచ్చిన వీసా డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఎట్లా ఒకట్లా జాబ్ పడదాం అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా టెక్నికల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకే వస్తారు బికాస్ దర్ వీసా ఇస్ ఎక్స్పైర్డ్. బట్ ఈ పర్సెంటేజ్ చాలా తక్కువ. దీని ఇండియన్ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా మనకి ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఢిల్లీ ఎలక్షన్ డిబేట్స్ అవుతున్నప్పుడు ఆప్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రోహింగ్యా ముస్లిమ్స్ కి ప్యాండర్ చేస్తున్నారు. మీరు బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇల్లీగల్ గా వస్తున్నారో వాళ్ళు ఢిల్లీకి వచ్చేస్తున్నారు అండ్ మీరు వాళ్ళని ఓటర్ బేస్ గా మార్చుకుంటున్నారు, వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చేసి అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా ఇమిగ్రేషన్ ఇష్యూనే. అది బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చిన ఇమిగ్రేషన్ గురించి జరుగుతున్న గొడవ. సో ప్రతి ఎలక్షన్ లో ఇమిగ్రేషన్ గురించి ఒక గొడవ ఉంటుంది. బట్ అది అమెరికాలో చాలా పెద్దది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అమెరికాలో 2 సైడ్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే కదా. ఒకటి రిపబ్లికన్ సైడ్ విచ్ ఇస్ సీన్ యాజ్ కన్జర్వేటివ్, ఇంకోటి డెమోక్రాట్స్. డెమోక్రాట్స్ జనరల్ గా లెఫ్ట్ లీనింగ్ ఉంటారు, రిపబ్లికన్స్ జనరల్ గా రైట్ లీనింగ్ ఉంటారు, కన్జర్వేటివ్స్ ఉంటారు. సో మన ఫిలాసఫీ లెవెల్లోకి వచ్చి చూసినప్పుడే ఒక దేశంలో కొంచెం కన్జర్వేటివ్ ఉండే వాళ్ళకి మన దేశం పెరగాలి, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే లీగల్ గా రావాలి, లీగల్ గా ఉద్యోగాలు చేసుకోవాలి. బట్ మేజర్ గా ఎకనామిక్ ఆపర్చునిటీస్ గానీ కష్టపడి పనిచేసి ఎదగడం గానీ మన దేశ పౌరుల దగ్గర ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో వీళ్ళు ఉంటారు. లెఫ్ట్ లీనింగ్ కొంచెం ప్రోగ్రెసివ్ అండ్ లిబరల్ అంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డిఈఐ అని వస్తుంది, డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అని. అంటే అన్ని రకాల మనుషుల్ని, వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎటువంటి జెండర్ లేకపోయినా, ఈవెన్ ఇఫ్ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ యాజ్ ఉమెన్, మ్యాన్, ఇమిగ్రెంట్స్ అయినా ఆర్ యానిమల్స్, ఫిష్, ఫ్లోరా, ఫౌనా, వీళ్ళన్నిటికీ మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్ వచ్చింది డిఈఐ. అందుకే ఈ రీసెంట్ బైడెన్ ఇమిగ్రేషన్ లో ఇమిగ్రేషన్ రూల్స్ సరిగ్గా లేవని, నేను గానీ కుర్చీలో కూర్చుంటే వీళ్ళందరినీ బయట పంపిస్తానని, మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని, వాళ్ళు మన ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని, మన ఎకనామీలో ఒక పై లాగేసుకుంటున్నారని, వాళ్ళు ఇక్కడ రావడం వల్ల మనకి సేఫ్టీ లేదని, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న కాగితం ముక్క కూడా ఉండదు. ఇదంతా ట్రంప్ మాట్లాడతారు. ఇదంతా కాకుండా ఇంకొక డేంజర్ ఉంది. ఈ డెమోక్రాట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని చూసినప్పుడు చాలా ఫెయిర్ గా చూస్తారా అనుకుంటే అది కూడా కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళ ఓట్ బ్యాంక్ మేజర్ గా ఇమిగ్రెంట్స్ దగ్గర ఉంటుంది. ఇద్దరు వాళ్ళకైనా సిటిజన్షిప్ స్లోగా వచ్చేస్తుంది, లేదా వాళ్ళ 2nd gen 3rd gen పీపుల్ ఉంటారు కదా, మొన్నటిదాకా ఎట్లుండేది, ఎనీ కపుల్ ప్రోక్రియేట్ చేస్తే అంటే వాళ్ళకి ఒక ఆఫ్ స్ప్రింగ్ ఉంటే, ఒక చిన్న పిల్లోడు గానీ పాప గానీ పుడితే బై డిఫాల్ట్ వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోవాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ బిల్ ని కూడా డొనాల్డ్ ట్రంప్ ఇస్ టేకింగ్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ఏంటి, ఈదర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ హ్యావ్ ఎ గ్రీన్ కార్డ్ ఆర్ ఒక సిటిజన్ అయినా అయి ఉండాలి, ఏదో ఒక పేరెంట్ అట్లీస్ట్. అది కాకుండా ఇంకో పెద్ద షాక్ ఇచ్చాడు ఆయన. ఇప్పటి నుంచి మనకి 2 జెండర్స్ ఉన్నాయి, ఆడ మగ, వేరే ఏ జెండర్ ని మేము లీగల్ గా కన్సిడర్ చేయమని చెప్పేశారు. సో ఇది ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. అగైన్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు పాయింట్. సో ఇలా ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఏషియన్స్, హిస్పానిక్స్, సౌత్ అమెరికన్స్, వీళ్ళందరూ ఓట్ల కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే 1 point ఎజెండాతో ఆయన క్యాంపెయినింగ్ చేశారు. అలాగే గెలిచారు. గెలిచినట్టే దిగిన తర్వాత ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగిపోయారు ఆయన. ఈ సంతకాలన్నీ చేస్తారు ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయో, అలాగే ఇమిగ్రేషన్ ఆర్డర్స్ కూడా సైన్ చేశారు. ప్లస్ ఆయన బాధ ఇంకోటి ఏముంటది, మేజర్ గా ఇమిగ్రెంట్స్ ఎవరు వస్తారో వాళ్ళు బ్లూ స్టేట్స్ లోకి ఎక్కువ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అమెరికాలో రెడ్ స్టేట్స్ అని ఉంటాయి, బ్లూ స్టేట్స్ అని ఉంటాయి. రిపబ్లికన్ గవర్నర్స్ ఉండే స్టేట్స్ ని రెడ్ స్టేట్స్ అంటారు, లేదా డెమోక్రాట్ గవర్నర్స్ ఉండే ప్లేస్ ని బ్లూ స్టేట్స్ అంటారు. సో ఇమిగ్రెంట్స్ కి అక్కడ కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి మేజర్ గా అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇదిలా స్నోబాల్ ఎఫెక్ట్ లా పెరిగిపోతుంది. ఇది ఈ ప్యాండరింగ్ అనేది ఆపాలి అనేది డొనాల్డ్ ట్రంప్ గారు ఆవేదన. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు బిలీవ్స్ ఇన్ ట్రికల్ డౌన్ ఎకనామిక్స్. అందుకే ఇలాన్ మస్క్ గారు, జెఫ్ బెజోస్ వీళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేస్తుంటారు. ట్రికల్ డౌన్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే మేజర్ సబ్సిడీస్ లేదా ట్యాక్స్ కట్స్ ఈ రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ కి ఇస్తే వాళ్ళు ఎంపవర్ అవుతే ఆ ఎకానమీ ట్రికల్ డౌన్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, జనాల జేబుల్లోకి డబ్బులు వస్తాయని నమ్ముతారు. సో అలా జేబుల్లోకి డబ్బులు వెళ్ళాలంటే ఎవరి జేబుల్లోకి వెళ్ళాలి, ఇమిగ్రెంట్స్ జేబుల్లోకి వెళ్ళకూడదు, మన సిటిజన్స్ జేబుల్లోకి వెళ్ళాలనేది డొనాల్డ్ ట్రంప్ గారి వాదన. అండ్ ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, కొలంబియాతోనే ఇంత హార్ష్ గా ఉన్నారు కదా, అది టాప్ 4-5 కంట్రీస్ లో కూడా రాదు నంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ యూఎస్ కి వచ్చిన వాళ్ళు. ఐ థింక్ ఫస్ట్ మెక్సికో ఉంటుంది 4.8 million, 48 లక్షలు. దాని తర్వాత గ్వాతమాలా 7.5 lakhs, ఇండియా 7.25 lakhs, ఎల్ సాల్వడోర్ 7.1 lakhs. సో వీళ్ళతో ఎలా రియాక్ట్ అవుతారు, ముఖ్యంగా ఇండియా పరిస్థితి ఏంటి అని చాలా మంది భయపడుతున్నారు. కానీ ఎస్ జయశంకర్ గారు దీంట్లో ఒకటే మాట అన్నారు. ఆయన ఈ పాయింట్ గురించి మాట్లాడుతూ, ఫస్ట్ ఆయన యూఎస్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేశారు. మీరు 400 రోజులు ఒక వీసా ఇవ్వడానికి మీరు టైం తీసుకుంటే ఏ ఇండియన్ ఎలా ఫీల్ అవుతాడు, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వ్యక్తి. సో మీ సైడ్ నుంచి కూడా మీరు రెగ్యులేట్ చేయాలి, ఆ టైంని బాగా తగ్గించాలి.
అట్ ద సేమ్ టైం ఎవరినైతే మీరు ఇండియన్ ఎస్టాబ్లిష్ చేయగలిగి అంటే వాళ్ళ దగ్గర ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఉండి ఇండియన్ అని తెలిస్తే మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అని ఎస్ జయశంకర్ గారు ఈస్ టెలింగ్. Our citizens who are not here legally, if we are sure that they are our citizens, we have always been open to their legitimate return to India. If it takes 400 odd days waiting period to get a visa, I don't think the relationship is well served. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారిని ఎవరు అంత లైట్ గా కూడా తీసుకోలేరు. ఈ గుస్తావో గారితో 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు ఆయన. అప్పుడప్పుడు చాలా కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అవుతుంటాడు. ఆయన ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతారో ఎవరికి తెలియదు. బట్ ఇండియాతో మాత్రం జనరల్లీ ఒక ఫ్రెండ్షిప్ కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఆయన. And Modi, he's fantastic. I mean, fantastic man. ఇన్ఫాక్ట్ మోదీ గారిది ఫిబ్రవరిలో ఒక విజిట్ కూడా ఉంది యూఎస్ కి, వైట్ హౌస్ లో. బట్ ఇమిగ్రేషన్ సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. అది ఇండియన్స్ అయినా ఎవరైనా. 10,000 మంది ట్రూప్స్ ని దింపారు ఎక్కడ, ఓన్లీ యూఎస్ మెక్సికో బార్డర్ లో. అండ్ ఇది వరకు గవర్నమెంట్ పెట్టిన సెన్సిటివ్ లొకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ రివోక్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక సినిమాలో ఇట్లా సీఎం అవ్వగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయి సైన్ చేసేసి ఇమ్మీడియట్ గా ట్రూప్స్ ని దింపేసి చెప్పింది వెంటనే చేసేసి జనాలకి ఇమ్మీడియట్ గా చూపించేసి ఆ జోన్ లో ఉన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ నేను ఒక్కరోజే అరౌండ్ 1,200 మందిని అరెస్ట్ చేశారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? టార్గెటెడ్ ఆపరేషన్స్ వల్ల. బాస్టన్, డెన్వర్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, సియాటిల్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ లో, నెవార్క్ లో కండక్ట్ చేశారు ఇవన్నీ. మేజర్ గా అక్కడే ఉంటారని చెప్పి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూద్దాం మరి ట్రంప్ గారి పాలనలో నెక్స్ట్ 4 years అమెరికా ఎట్లా ఉండబోతుందో. ఎందుకంటే దిగి 4 రోజుల్లోనే ఒక చిన్న షేక్ చేస్తున్నారు ఆయన. బట్ దీనికి సంబంధించి అదర్ సైడ్ కూడా ఉంది. ఇమిగ్రెంట్స్ ని మనం మానవతా దృక్పథంతో చూడాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనుషులు, ఏలియన్స్ కాదు అని చెప్పి సెలీనా గోమెజ్ గారు, ఆవిడ చాలా పెద్ద సింగర్, యాక్టర్ ఆవిడ అమెరికాలో, ఆవిడ డైరెక్ట్ గా ఏడ్ చేస్తున్నారు కెమెరా ముందుకు వచ్చి. మీరే చూడండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, గోల్ఫ్ కోర్స్ లో లిటరలీ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మనం ప్రో ఇమిగ్రెంట్స్ ఉండాలా లేదా కొంచెం కన్సర్వేటివ్ గా ఉండాలా? ఒకవేళ కన్సర్వేటివ్ గా ఉంటే అంత ఫార్ కన్సర్వేటివ్ గా ఉండడం కరెక్టేనా? ఇంత బలంగా చర్యలు తీసుకోవడం కరెక్టేనా? లేదా లిబరల్ గా ఉన్నా కూడా అంతే ఎక్స్ట్రీమ్ లో ఉండి ఎవరొచ్చినా మన వాళ్ళే అని చెప్పి గేట్లు గట్రా ఓపెన్ చేసేయాలి? ఏది కరెక్ట్ ఏది కాదు? మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్ లో రాయండి. అదే కాకుండా లెటెస్ట్ ప్లే గెస్సింగ్ గేమ్. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేయొచ్చు ఈ 4 years లో అమెరికా రూపురేఖల్ని మార్చేది? మీరు ఏమనుకుంటారు కింద కామెంట్స్ రాయండి. సరదాగా 2-3 years తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ చూడొచ్చు మీరు చెప్పింది కరెక్ట్ అయిందా కాదా అని. సో కింద రాయండి కామెంట్స్. చిన్న ప్రెడిక్ట్ చేయండి ఇండియన్ స్టూడెంట్స్ కి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, H1B వీసాస్ గురించి, ఎనీథింగ్ దట్ యూ ఫీల్ లైక్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ని అందరికీ అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేసి 15 నిమిషాల్లో కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తున్నా. సో కొత్తగా ఎవరొచ్చినా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, సూపర్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఒకటి వీర్ సావర్కర్ గారి మీద ఒక 26-minute వీడియో చేశా. చాలా పెద్ద వీడియో, చాలా కాంప్రహెన్సివ్ గా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. మన నేషనల్ లీడర్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం, మన దేశం కోసం పోరాడిన వాళ్ళు అన్సంగ్ హీరోస్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇస్ అ మస్ట్. ఆ వీడియో ఇక్కడ ఉంది. చాలా మంది సావర్కర్ గారి గురించి మాట్లాడడం మానేశారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, జనరేషన్ తెలుసుకోవాలి. లేదా రీసెంట్ గా మనకి మహాకుంభ్ లో ఒక అమ్మాయి బాగా ఫేమస్ వెళ్ళింది, వైరల్ వెళ్ళింది, మోనాలిసా భోస్లే అని. ఆ అమ్మాయి సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above politics, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.